హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను నా లాస్ట్ వీడియోలో మీకు నెక్సెస్ సీవుడ్స్ మాల్ షాపింగ్ మాల్ చూపించాను కదండీ! అది నేనొచ్చేసి ట్రైన్ రూట్ చూయించాను. ఇది మేము నెక్స్ట్ రోజు సండే కార్‌లో ఎళ్ళాము. మాకు ఇది దగ్గరుంటుంది. కార్‌లో కూడా 10 మినిట్స్ పడుతుంది డిస్టెన్స్. సో, ఇది మేమెళ్ళిన రూట్ అండి. యాక్చువల్‌గా మేమెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, చిన్న షాపింగ్ ఏదైనా చేసుకొని, మా పిల్లలు స్టోరీ బుక్స్ తీసుకుందామని చెప్పి అన్నారండి. అందుకనే తీసుకెళ్ళాము. మాల్‌లో ఒక మంచి బుక్ షాప్ ఉంటుందండి. చాలా బావుంటాయి బుక్స్. కిడ్స్ స్పెషల్‌గా ఉంటాయి. మా పిల్లలు లాస్ట్ 1 ఇయర్ నుండి కూడా ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటి అలవాటు చేసుకున్నారు. ఇది మంచి హ్యాబిట్ అండి. డైలీ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఆర్ టైమ్ ఉంటే 1 అవర్ కూడా ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటుంటే బావుంటుంది. ఎక్కువ బెడ్ టైమ్‌లో వీళ్ళు ఈ బుక్స్ అనేవి రీడ్ చేస్తారు. ఎప్పుడూ కూడా మనకి స్కూల్ సబ్జెక్ట్ బుక్స్ అవి ఒక్కటే రీడ్ చేయడం అనేది లేకుండా అంటే బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్‌కి స్టిక్ ఆన్ అవ్వకుండా స్టోరీ బుక్స్‌లో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఉంటాయి గదా బుక్స్. వాళ్ళకి నచ్చిన బుక్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చదువుతారండి. ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్స్ బెనిఫిట్స్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. వీళ్ళ కాన్సంట్రేషన్ కూడా ఎటు డైవర్ట్ అవ్వకుండా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం బుక్స్ చదివినంత సేపు కూడా ఏది ఫోకస్ చేయకుండా ఓన్లీ బుక్ రీడింగ్ మీదనే మన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలా. ఇంకొకటి మెమరీ పవర్ కూడా బిల్డ్ అవుతుంది. చదివిన స్టోరీని మళ్ళీ ఎవరికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కూడా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. మా పిల్లలు ఆ చదివిన స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మంచిగా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి మాకు. దీనివల్ల వాళ్ళ మెమరీ పవర్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే గుర్తుండిపోతుంది ఆ స్టోరీ. నెక్స్ట్ స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ రాసుకొని, ఏమైనా రీడింగ్ ఉంటే చదివేసుకొని, నెక్స్ట్ టైమ్ ఉంటే ఎక్కువ టీవీలు, ఫోన్స్ అనేది, మొబైల్స్ అనేవి చూస్తుంటారు గదా! ఏదో ఒకటి చూడడానికి ట్రై చేస్తుంటారు. అలా కాకుండా బుక్స్ ఉంటే బుక్ రీడింగ్ మీదకి కాన్సంట్రేషన్ అనేది ఎళ్తుంది. సో, ఇదొకటండి. నెక్స్ట్ స్టడీస్‌లో గూడా ఫోకస్ చేయగలుగుతారు. ఇంకా ఇదొక మంచి హ్యాబిట్ లాగా తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదే అండి బుక్ షాపు. వెతుక్కుంటున్నారు బుక్స్. అంటే ఆథర్స్ ఎవరెవరున్నాయి బుక్స్ అని చూసుకుంటున్నారు. పిల్లల సెక్షన్ వేరే ఉంటుంది. అక్కడ బుక్స్ తీసి లోపల స్టోరీ అంతా కాస్త ఫస్ట్ రీడ్ చేసి ఇంట్రెస్టింగ్ ఉందా లేదా చూసుకొని అది ఫిక్షనా, నాన్ ఫిక్షన్ స్టోరీయా చూసి చదివిన తర్వాత తీసుకుంటారు. హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేపిస్తారు ఆ బుక్ రీడింగ్ కోసం. అంటే సెలక్షన్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేపిస్తారు. ఎక్కువ సుధామూర్తి మ్యామ్ బుక్స్ తీసుకుంటారండి. ఆమె మీకు తెలిసే ఉంటది. సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఇంకా రాజ్యసభ నామినేటెడ్ మెంబర్ కూడా ఇప్పుడు. ఆమె మేడం బుక్స్ తీసుకుంటున్నారు. బాగా నచ్చినాయంట. ఆమె 2 రాస్తారు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ 2 రాస్తారు. లాస్ట్ టైమ్ తీసుకున్న బుక్స్ కూడా ఆమెదే. ఇప్పుడు కూడా ఆమెదే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవ్రీ టైమ్ 2 బుక్స్ తెచ్చుకుంటారు. 6-7 మంత్స్ ఆళ్ళ వాళ్ళకున్న టైంని బట్టి 6-7 మంత్స్‌లో కంప్లీట్ చేసుకుంటారు. అవి అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎళ్దాం పదా బుక్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి తీసుకెళ్తారు. అలా బుక్ వన్ బై వన్ బుక్ అలవాటు చేసుకుంటున్నారండి. ఇంకా మంచి థింగ్ కూడా ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉండాలి. మైండ్ రిఫ్రెష్‌మెంట్ కోసం గూడా ఇదొక హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అవుతుంది. ఇది ఫ్యూచర్‌లో గూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. మంచి థింగే గదా! అందుకే మేము గూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఫైనల్‌గా తీసేసుకున్నారు. ఏం బుక్స్ తీసుకున్నారు ఏంటి అనేది నేను లాస్ట్‌కి మీకు చూపిస్తాను వీడియో క్లిప్ యాడ్ చేసి. ఫైనల్‌గా మా షాపింగ్ అయిపోయి మేము ఇలా బయటకొచ్చేసామండి. వెళ్ళిపోతున్నాము. 'జననేత' మూవీ ఆడుతుంది చూడండి ఇక్కడ. అది చూపిస్తున్నాను. ఇలా ఈ షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళిపోయామండి బయటికి. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఇందులో మెయిన్‌గా నేను చెప్పింది రీడింగ్ బుక్స్ హ్యాబిట్ అనేది పిల్లలకి ఒకటి అలవాటు చేసుకోవాలి అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్స్‌ని కామెంట్ చేయండి కింద. అండ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్‌గా మేము తీసుకున్న బుక్స్ చూడండి ఇక్కడ. ఇవి కొత్త బుక్స్ అండి. ఇవి కొత్త బుక్స్. ఈ సుధామూర్తివి 'గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్', 'ద గోపి డైరీస్' అనేవి ఇప్పుడు తీసుకున్న 2 బుక్స్. ఇది మా పాప 2 తీసుకుంది. మా బాబు బుక్స్ తీసుకున్నాడు. ఆడు స్కూల్‌కి తీసుకెళ్ళిపోయాడంట. ఫ్రెండ్స్‌కి చూపియడానికి అక్కడ రీడ్ చేస్తున్నాడంట. ఈ 3 బుక్స్ ఏమో లాస్ట్ టైమ్ తీసుకున్నారు. లాస్ట్ టైమ్ తీసుకున్న బుక్స్ ఇవి. ఇవి ఫినిష్ అయిపోయాయి ఇప్పుడు రీడ్ చేయడము. అందుకని మళ్ళీ కొత్త బుక్స్ తీసుకున్నాము. చూసారు కదా! ఇదే అండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ.